పింట్రెస్ట్ ఎక్కడ చూసినా ఈ పింట్రెస్ట్ మార్కెటింగ్ గురించి ప్రతి ఒక్కళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇవాల్టి వీడియోలో నేను మీకు పింట్రెస్ట్ మార్కెటింగ్ అంటే పింట్రెస్ట్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి? పింక్స్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలి? జనరేట్ చేసిన పింక్స్‌కి మన అఫిలియేట్ లింక్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి? ఒకవేళ మీ దగ్గర అఫిలియేట్ అకౌంట్ లేకపోయినా సరే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది నేను ఎండ్ టు ఎండ్ అయితే చెప్పబోతున్నాను. కంప్లీట్‌గా వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. దానికంటే ముందు మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసి ఏం చేయాలి అంటే మీరు సింపుల్‌గా పింట్రెస్ట్ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి పింట్రెస్ట్ యాప్స్ కోసం అయితే సెర్చ్ చేయండి. పింట్రెస్ట్ యాప్ కోసం సెర్చ్ చేసిన తర్వాత మీకు యాప్ వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకొని మీరు సింపుల్‌గా ఓపెన్ అయితే క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ జీమెయిల్ ఐడీతో అయితే మీకు లాగిన్ అయితే అవ్వమంటుంది. సింపుల్‌గా మీరు మీ జీమెయిల్ ఐడీని యూజ్ చేసుకొని మీరు ఇక్కడైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను నా జీమెయిల్ ఐడీని యూజ్ చేసుకొని నేను ఇక్కడైతే లాగిన్ అవుతాను. లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు ఆ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది అయితే నేను చూపిస్తాను. సింపుల్‌గా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయమంటుంది. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సింపుల్‌గా ఇక్కడ ఓకే బటన్ అయితే కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు ముందుకు ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇట్లా మీకు కనిపిస్తుంది కదా! సింపుల్‌గా 1 సెకండ్. ఓకే. ఇక్కడ నుంచి మీరైతే ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు అకౌంట్ అనేది క్రియేట్ ప్రాసెస్ అయితే సింపుల్‌గా ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసి మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు మీ కేటగిరీస్ ఏవైనా సెలెక్ట్ చేసుకోండి అంటుంది. అంటే మీ మీ ము ఈ మూడ్‌ని బట్టి మీరు ఏదో ఒక కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి అని అయితే చెప్తుంది. శాంపుల్‌గా నేను ఒక 3 అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. సింపుల్‌గా ఇందులోంచి మనం కొన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈజీగా కార్స్ ఒకటి సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చి క్లాతింగ్ ఒకటి సెలెక్ట్ చేశాను. ట్రావెల్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. లేదా వర్కౌట్స్ అనేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేసేస్తే మనకి లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యి మీ పింట్రెస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇలా మీ పింట్రెస్ట్ అకౌంట్ బేసిక్‌గా అయితే ఉంటుందనమాట. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మీకు నార్మల్ పోస్టులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు మీ ప్రొఫైల్‌ని అయితే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్‌గా మీకు ఇక్కడ ప్రొఫైల్ పింట్రెస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీని మీద అయితే మీరు ఫస్ట్ అయితే క్లిక్ చేయండి. 1 సెకండ్. ప్రొఫైల్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు పైన నా ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా! దీని మీద నేను క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అవి కూడా ఎలాగో నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఎడిట్ ప్రొఫైల్‌లోకి వెళ్తే మీకు ప్రొఫైల్‌ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ నేము, యూజర్ నేము, మీ వెబ్‌సైట్ గానీ అన్నీ మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేనేమి యాడ్ చేయట్లేదు. జస్ట్ నేను బేసిక్‌గా మీకు చూపించడానికి మాత్రమే ఇది చూపిస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీ పింట్రెస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు బిజినెస్ అకౌంట్‌గా కన్వర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు పైన సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ మేనేజ్మెంట్ అని అయితే ఉంటుంది. సింపుల్‌గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ ఏ బిజినెస్ అకౌంట్ అని అయితే మీకు కనిపిస్తుంది కదా! కన్వర్ట్ టు ఏ బిజినెస్ అకౌంట్ అని చెప్పేసి సింపుల్‌గా మీరు దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ టు ఏ బిజినెస్ అకౌంట్ అని అయితే కనిపించి కింద కన్వర్ట్ అని అయితే ఉంది కదా! సింపుల్‌గా దీన్ని క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది బిజినెస్ అకౌంట్‌లోకి కన్వర్ట్ అవుతుంది. బిజినెస్ అకౌంట్‌లో కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే మీరు పిన్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్‌గా మీ ప్రొఫైల్‌కి ఒక నేమ్ అయితే ఇచ్చేసుకోండి. నేను సింపుల్‌గా ఏదో ఒక ర్యాండమ్ నేమ్ అయితే ఇచ్చేస్తాను. క్రేజీ అని చెప్పేసి నేనైతే ఇక్కడ ర్యాండమ్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. సింపుల్‌గా నేను నెక్స్ట్ అయితే క్లిక్ చేసేస్తాను. ఇలా నేను క్రేజీ అనే నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ క్రేజీ అనే నేమ్ అయితే ఇచ్చిన తర్వాత నేను దీన్నైతే నెక్స్ట్ అయితే క్లిక్ చేసేస్తాను. సింపుల్‌గా మీకు ఇక్కడ నుంచి ఒక వెబ్‌సైట్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్తుంది. మీకు వెబ్‌సైట్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదు అంటే నో వెబ్‌సైట్ ఎట్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండోకి అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే దాన్ని మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు బ్లాగరా, ఇన్‌ఫ్లుయెన్సరా అని చెప్పేసి నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అని అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే మీరు పింట్రెస్ట్ నుంచి యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎట్ అని చెప్పేసి అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ ప్రొఫైల్ అనేది మీకు క్రియేట్ అయితే అయిపోతుందనమాట. ఇప్పుడు అసలు పిన్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన పింట్రెస్ట్‌లో పోస్ట్ చేయడానికి ఇమేజెస్ అసలు ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాటిని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తాను. జెమినీ యాప్‌ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ వాళ్ళది ఫ్లో అనే ఒక టూల్ అయితే ఉంది. దాన్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేనైతే జెమినీని యూజ్ చేసి ఎలా రెడీ చేశాను అనేది అయితే చూడండి. ఆ తర్వాత మీకు పింట్రెస్ట్‌లో డైరెక్ట్‌గా పోస్టింగ్ అంతా నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పింట్రెస్ట్‌లో పోస్ట్ చేయాలనుకున్న ఇమేజ్‌ని మీరు ఒక జెమినీలో ఒక ప్రొఫెషనల్ ఇమేజ్‌గా అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక ప్రొడక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! ఇట్లా ఒక మౌస్‌ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు పోస్ట్ చేయాలనుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఇమేజ్‌ని అయితే మీరైతే తీసుకొని పెట్టుకోండి. సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్‌లో జెమినీ అయితే ఓపెన్ చేయండి.
సింపుల్‌గా మీ గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి మీరు జెమినీ అని అయితే క్లిక్ చేసేయండి. మీకు జెమినీ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇమేజ్‌ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా నేను ఇక్కడ ఫోటోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ ఏ ప్రొడక్ట్ ఇమేజ్ విత్ గుడ్ బ్యాక్‌గ్రౌండ్ అని అయితే ఇచ్చేసాను. మీకు సింపుల్‌గా ఇలా అయితే మీరు ఏదో ఒక జనరల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ అవుతుందనమాట. మీరిచ్చిన ప్రొడక్ట్‌ని బట్టి. దాన్నయితే మీరు జెమినీలో అయితే పోస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ స్క్రీన్‌షాట్స్ చేసినప్పుడు మీ పింట్రెస్ట్ అకౌంట్ అనేది చాలా సార్లు అయితే బ్యాన్ అవుతుంది. ఈ బ్యాన్‌ని మీరు ఇలాంటివి అవ్వకూడదు, జరగకూడదు అని అనుకున్న వాళ్ళైతే మీరు ఇలా జెమినీ నుంచి గానీ వేరే ఏఐ టూల్స్ ఉన్నాయి. వాటిని కూడా యూజ్ చేసుకొని మీరు ఇట్లా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా మీరు జెమినీలో ఒక 3 సెకండ్స్ మీరు టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఈజీగా అయితే జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిన ఇమేజ్‌ని మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! నాకు చాలా ప్రొఫెషనల్‌గా నాకు ఈ ప్రొడక్ట్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఒకసారి ఇక్కడ మీరైతే చూడొచ్చు. చూసారు కదా! నాకు ఎంత బాగా జనరేట్ అయిందో. సింపుల్‌గా నేనేంటంటే ఇక్కడ డౌన్‌లోడ్ అయితే చేసేసుకుంటాను దీన్ని. మనం ఈజీగా ఇక్కడ నుంచి అయితే దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మనం పింట్రెస్ట్ అకౌంట్‌లో అయితే పోస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనేది కూడా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇప్పుడు పింగ్స్ అయితే క్రియేట్ చేసాం కదా! ఇప్పుడొచ్చేసి మనం అఫిలియేట్ లింక్స్‌ని అసలు ఎలా జనరేట్ చేసుకోవాలి? మన పేమెంట్స్‌ని ఎలా ట్రాక్ చేసుకోవాలి? ఈవెన్ దో మనకి అమెజాన్ అఫిలియేట్, ఫ్లిప్‌కార్ట్ అఫిలియేట్ లాంటివి లేకపోయినా సరే వీటిని ఎలా చేయొచ్చనేది ఇప్పుడైతే చూపిస్తా. అది కూడా ఒకసారి అయితే చూసేయండి. ఈ ప్రొడక్ట్‌ని వచ్చేసి మన అఫిలియేట్ లింక్ అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాని లింక్ అయితే మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు మార్కెట్‌లో చాలా రకాల అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్‌సైట్స్ లేదా యాప్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ ఎర్న్ కరో గానీ, క్యాష్ కరో గానీ, లేదా ఎర్న్ కరో, క్యాష్ కరో లేదా ఇలాంటి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. మీరు వాటినైతే యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే మీకు చూపించడం కోసం ఎర్న్ కరోనైతే చూపిస్తున్నాను. ఇందులో కూడా మీకు పేఅవుట్స్ అయితే మంచిగానే ఉంటాయి. నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. సింపుల్‌గా ఎర్న్ కరోలోకొచ్చేసి మీరు ఇక్కడ మేక్ లింక్ అని అయితే కనిపిస్తుంది కదా! ఈ మేక్ లింక్ అనే దాని మీద అయితే క్లిక్ చేసి, మీ ప్రొడక్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి ముందు ఏమన్నా రిమైనింగ్ టెక్స్ట్ ఏమన్నా ఉంటే దాన్నయితే మీరు రిమూవ్ అయితే చేసేసేయండి. సింపుల్‌గా మీరు ఇక్కడ మేక్ ప్రాఫిట్ లింక్ అని ఉంది కదా! దీని మీద అయితే క్లిక్ చేస్తే మీకు మీ లింక్ అయితే జనరేట్ అవుతుందనమాట. ఇలా మీకు కొంత టైం తీసుకొని అయితే మీ లింక్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ చేసిన ఇమేజెస్‌ని అండ్ లింక్‌ని యూజ్ చేసి మీరు పింట్రెస్ట్‌లో పిన్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇక్కడ మీ లింక్ అయితే జనరేట్ అయిపోయింది కదా! సింపుల్‌గా మీరు లింక్‌ని అయితే కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ నుంచి మీరైతే మీ అఫిలియేట్ మార్కెటింగ్ మీ పోస్ట్ ఏవైతే ఉన్నాయో పింట్రెస్ట్ పోస్ట్‌లు ఇవైతే మీరు చేయొచ్చు. నేను సింపుల్‌గా ఇప్పుడు పింట్రెస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. పింట్రెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా! ఇక్కడ ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చేసి పిన్ అనే ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ పిన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్‌గా పర్మిషన్స్ అలౌ అయితే అడుగుతుంది. సింపుల్‌గా మీరు పర్మిషన్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మనం జనరేట్ చేసుకున్న ఈ ప్రొడక్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ ప్రొడక్ట్ ఇమేజెస్‌ని అయితే నేను ఇందులోకైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు దీనికి సంబంధించి బేసిక్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నచ్చినట్టు మీరు దీనికి ప్రోడక్ట్ సంబంధించి మీరైతే డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్‌గా దీని డిస్క్రిప్షన్ టైటిల్, డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు లింక్ అని ఉంది కదా! లింక్ అని ఉన్న ప్లేస్‌లో మీ ప్రోడక్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్నైతే మీరు సింపుల్‌గా ఇక్కడైతే పేస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ టాపిక్స్ అని ఉంది కదా! ఈ యాడ్ టాపిక్స్‌లోకెళ్ళి మీ ప్రోడక్ట్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుందనేదైతే మీరు అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను సింపుల్‌గా మౌస్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కీబోర్డ్ అని కూడా టైప్ చేయాల్సి ఉంటుంది. సింపుల్‌గా మీకు ఇక్కడ టెక్ అని గాని, టెక్ గ్యాడ్జెట్స్ ఇలా టెక్నాలజీ ఇలా మీరు కొన్ని టాపిక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ట్యాగ్ ప్రొడక్ట్స్ అంటే మీరు ఇక్కడ నుంచి ఏమైనా ట్యాగ్ చేయాలనుకున్నా కూడా ట్యాగ్ చేసుకోవచ్చనమాట. ఇలా మీకు షెడ్యూల్ అని అయితే ఉంది కదా! మీరు ఏ డేట్‌కైనా దీన్ని అయితే ఇక్కడ నుంచి మీరు షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. లైక్ మీరు ఇప్పుడే పోస్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ పోస్ట్ నౌ అని అయితే క్లిక్ చేసేయాలి. లేదు అని అనుకుంటే మీరు షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆల్టర్‌నేట్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీకు దీనికి బేసిక్ ఎస్ఈఓ అయితే చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా మీరు సింపుల్‌గా చాట్‌జీపీటీ గాని, జెమినీని గాని యూజ్ చేసి అయితే మీరు సింపుల్‌గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బేసిక్‌గా అయితే ఇచ్చేసేయొచ్చు. నేనైతే వైడ్ మౌస్ అని ఇచ్చేస్తున్నాను.
వైడ్ మౌస్ అండర్ బడ్జెట్ అని ఇచ్చేసాను. సింపుల్‌గా నేను దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్‌లో కూడా అయితే పేస్ట్ చేసేస్తున్నాను. ఇలా మీరు బేసిక్ ఎస్ఈఓ అయితే చేయాల్సి ఉంటుంది. లేదు నేను ప్రొఫెషనల్‌గానే చేయాలి అని అనుకుంటున్నాను అంటే మీరు చాట్‌జీపీటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మీరు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా మీరు క్రియేట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ నుంచి మీ పిన్ అనేది పబ్లిష్ అవుతుంది. ఇక్కడ మీ పిన్ అయితే పబ్లిష్ అయిపోయింది చూసారు కదా! సింపుల్‌గా మీ సేవ్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ మీ ప్రిన్స్ అయితే ఉంటాయన్నమాట క్రియేట్ ఆప్షన్‌లో. ఇక్కడ చూస్తున్నారు కదా! మన పిన్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. ఇలా మీ పిన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఎవరైనా మీరు పెట్టిన ఇమేజ్‌ని చూసి వాళ్ళు పర్చేస్ చేయాలి అని అనుకుంటే కింద విజిట్ సైట్ అని అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి వీళ్ళు ఫ్లిప్‌కార్ట్‌కి అయితే డైరెక్ట్ అవుతారనమాట. చూసారు కదా! ఇట్లా ఫ్లిప్‌కార్ట్‌కి అయితే డైరెక్ట్ అవుతారు. సింపుల్‌గా వీళ్ళు ఇక్కడ నుంచి బై చేసినప్పుడు ఇందులో నుంచి మీకైతే కమిషన్ అయితే వస్తుందనమాట. ఇలా మీరొచ్చేసి మీ అఫిలియేట్ లింక్స్‌ని అయితే క్రియేట్ చేసుకొని పింట్రెస్ట్‌లో అయితే పోస్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి ప్రతి పింగ్ అనేది మీరు లింక్‌తో పోస్ట్ చేయొద్దు. ఒక లింక్ పోస్ట్ చేశారంటే ఒక పోస్ట్ వచ్చేసి నార్మల్‌గా అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పోస్ట్ చేసినప్పుడే మీ అకౌంట్ అనేది బ్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా అయితే పోస్ట్ వన్ బై వన్ అయితే చేస్తూ ఉండండి. ఒక పోస్ట్‌కి మీరు లింక్ ఇచ్చినా ఇంకొక పోస్ట్ ఇవ్వకుండా ఇలా పోస్ట్ అయితే చేస్తూ ఉండండి. కన్సిస్టెంట్‌గా అయితే చేయండి. మంచి ఎర్నింగ్ అయితే మీరు ఎర్న్ చేసుకుంటారు. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి వీడియో కూడా షేర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.